ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి ఏదైనా రుచిగా తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి కారం అన్నాన్ని ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ కారం అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా మనము రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే 1 టీ స్పూన్ దాకా కారం, అలానే 2 స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఈ కారం అంతా రైస్కి అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా అంతా మనము చక్కగా కలుపుకోవాలి. ఈ రైస్ని మనం ఇలానే ఒట్టిగానే తినేచ్చు. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వేరుశెనగ గింజలు, పోపు దినుసులు వేసుకొని ఒకసారి వేయించుకున్న తర్వాత దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పోపు అంతా చక్కగా వేగింది కదా. ఇలా అంతా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న కారం అన్నాన్ని వేసుకొని ఈ పోపు అంతా రైస్ లోకి బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా అంతా ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కారం అన్నం అయితే రెడీ. చూసారు కదండి, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఒకసారి కారం అన్నాన్ని అయితే తయారు చేసుకుని తినండి. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.